హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా అనమాట. సో ఈ బాదుషా ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లైక్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి 1.5 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను, కావాలంటే 1 కప్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి, చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్వీట్లో మనకి సాల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని మనం కరిగించుకోకుండా ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం పిండి కలిపితే ముద్దలా వచ్చేలాగా కలిపేసుకోవాలి. సో చూడండి, మనకి కలిపితే ఇలా ముద్దలా వస్తుందన్నమాట. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. సెమీ సాఫ్ట్గా కలిపేసుకోండి. హెవీగా కలిపేసుకుంటే మనకి ఉండలు అనేది పగిలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బాదుషా చేసేటప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. సో మనం ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం నెయ్యిని రాసేసుకొని ఈ పిండి మీద ఇలా సాఫ్ట్గా రబ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు కవర్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి. ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కరిగించుకుందాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది తీగ పాకం రానాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగా షుగర్ కరిగించుకుంటే సరిపోతుంది. సో చూడండి, మనకైతే షుగర్ అంతా కరిగించుకుంటున్నాం కదా. ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లేకపోతే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో చూడండి, మనకి సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ తీగ పాకం అనేది ఏమీ లేదు, మామూలుగా షుగర్ అంతా కరిగితే సరిపోతుంది. కొంచెం చిక్కగా అయిపోతే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి 1 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. మనకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది పొడి పొడిగా రాకుండా గడ్డలు కట్టుకోకుండా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈసారి చేసినప్పుడు. సిరప్ అనేది చల్లారకుండా ఒక మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది కదా. సో చూడండి, మనకి పిండి అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసేసుకొని బాదుషాలు రెడీ చేసేసుకుందాం. ఒకసారి అయితే ఇలా ప్రెస్ చేయండి. సో ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగొస్తాయి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు బాదుషాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కొంచెం పిండిని తీసేసుకొని ఇలా ఉండలా చేసుకున్న తర్వాత అరచేతిలోకి కొంచెం నెయ్యిని రాసేసుకొని రబ్ చేసుకుంటూ ఇలా హోల్ పెట్టేసుకొని చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. కొంచెం పిండిని తీసేసుకొని బాగా ఒత్తేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. సో చూశారు కదా, మనకి బాదుషా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు. మనకి పిండి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసేసుకుంటూ చేసుకోవాలి, అరచేతిలో తీసేసుకొని. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మొత్తం పిండిని చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి పిండి అనేది దగ్గరగా అయిపోతుంది కదా. సో ఒకసారి అయితే మళ్ళీ హోల్స్ అయితే ఇలా పెట్టండి మొత్తం పిండిని కూడా. ఇలా చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు దగ్గరగా కాకోకుండా ఉంటాయన్నమాట. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి.
హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని లోపల పిండి అనేది కాలకుండా ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నప్పుడు మనకి పిండి కాలకోకుండా ఉన్నప్పుడు మనకి బాదుషాలు గట్టిగా వస్తాయన్నమాట. సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటేనే లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి మనకి క్రిస్పీగా తయారవుతాయి. మనం షుగర్ సిరప్లో వేసుకున్నా కానీ మనకి బాదుషాల నిండా వస్తుందన్నమాట సిరప్ అనేది. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి. సో చూడండి మనకైతే రెడీ అయిపోయాయి కదా. సో ఈ విధంగా అయితే వేపేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకున్నాను. సో చూసారు కదా మనకి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో. సో అలా చేసుకోవాలన్నమాట. ఒకసారి మళ్ళీ వేపేసుకుందాం. ఇలా వేపేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసేసుకొని షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాకం అనేది పట్టేసిద్ది. ఇప్పుడు మిగిలిన బాదుషాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో చూడండి మనమైతే ఇక్కడ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. చూడండి మనకైతే ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయి కదా. వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉంటుంది కదా. సో కొంచెం వేడి చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ అనేది బాదుషాలకు పట్టిద్ది అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. సో చూడండి మనకి బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం వీటిని. ఇలా సిరప్లో 10 నిమిషాల పాటు నానబెట్టేసుకున్న తర్వాత మనకి బాదుషాలు అనేది ఇలా జ్యూసీగా వస్తాయన్నమాట. సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా. చూడటానికైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కొంచెం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇదైతే ఆప్షన్ మాత్రమే. సో అంతేనండి మనకైతే బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.